నాడు ఎన్టీఆర్, నేడు విజయ్ భారతదేశ చరిత్రలో మిగిలిపోయే అద్భుత పేర్లుగా ఉండబోతున్నాయి. వాళ్ళంత చరిత్ర సృష్టించారు. మామూలు చరిత్ర. పార్టీ స్థాపించిన ఒకే ఒక్క టర్మ్లోనే వాళ్ళు ఎన్నో సీట్లు సంపాదించుకున్నారు, గెలవబోతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, టీవీకే పార్టీ విజయానికి వైసీపీ సోషల్ మీడియా చేసిన కృషి అయితే అంతా ఇంత కాదు. విజయంలో వైసీపీకి చోటు దక్కాల్సిందే. మరోవైపు పశ్చిమ బెంగాల్ అంటే భారత్లో ఒక మినీ పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. 15 ఏళ్ల దీదీ పాలనకు ప్రజలు చరమగీతం అయితే పాడారు. మమతా బెనర్జీ బెంగాల్ ప్రజలు బెంగబెట్టేశారనుకోవచ్చు. ఆవిడ ఎంతో కష్టపడినా మైనారిటీ ప్రజల్ని దగ్గరికి తీసుకోవాలని చూసినా దూరం పెట్టారు. ఇది ఈ ఎన్నికలతోనే సాధ్యమైంది. బెంగాల్ మొత్తం నమో నమో అనే స్లోగన్స్తో కమలం పార్టీకి అధికారం కట్టబెట్టి అక్కడ కూడా కాషాయ జెండా ఎగరేశారు. ఇంతకన్నా బీజేపీ పవర్ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు పొత్తులు చాలామంది పెట్టుకుంటారు. పొత్తులు పెట్టుకోవడం సమస్య కాదు. ఆ పొత్తులతో ఎంతమంది ఎలా గెలిచారన్నదే విషయం. గుంట నక్కలు, తోడేళ్ళు కూడా పొత్తులు పెట్టుకుంటాయి. సింహం సింగిల్గా వస్తుంది అంటూ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తమిళనాడులో ఘన విజయం సాధించి చరిత్ర తిరగరాసి ప్రజలందరి చేత విజిల్ వేయించిన వాడు విజయ్. తమిళనాడులో పరంపరగా కొనసాగుతున్న పార్టీలను తొక్కి అధికారంలోకి వచ్చాడు. ఎన్నాళ్ళ పరంపర. ఒక టర్మ్ డిఎంకే అయితే ఇంకో టర్మ్ ఏఐడిఎంకే. ఇవే తప్ప వేరే పార్టీ ప్రశ్నే లేదు. అలాంటిది పెట్టిన ఒకే ఒక టర్మ్లో ఇమీడియట్గా తన సత్తా నిరూపించుకున్నాడు విజయ్. బీజేపీ తనతో చేయి కలపండి అని మిమ్మల్ని సీఎం చేస్తామని చెప్పినా నాకు మీరు ఇచ్చే పదవులొద్దు, ప్రజల అభిమానం కావాలి అని ఉదారంగా, ధైర్యంగా తన అడుగు ముందుకేశాడు విజయ్. అందుకే విజయ్ ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.